హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ తమిళ వర్షన్ ఈరోజు గ్రాండ్గా భారీ స్థాయిలో రిలీజ్ అయింది తమిళనాడులో. ఈరోజు ఐటీసీ కోహినూర్ హోటల్లో అయితే గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్ ఉండబోతుంది. డాకు మహారాజు సాయంత్రం 5 గంటలకు. ఇక దిల్ రాజు గేమ్ మార్చేసిన విక్టరీ వెంకటేష్. ఇక మన తెలుగు స్టార్ హీరోలు తమిళ డైరెక్టర్లను నమ్మిన ప్రతిసారి డిజాస్టర్, అట్టర్ ఫ్లాప్, ప్రొడ్యూసర్లకైతే భారీ నష్టాలు. ఈ 3 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక మన తెలుగు స్టార్ హీరోలు మన తెలుగు డైరెక్టర్లను కాదని తమిళ డైరెక్టర్లను నమ్మి చేసిన ప్రతి సినిమా డిజాస్టరే. ప్రొడ్యూసర్లకైతే భారీ నష్టాలే తీసుకొచ్చింది. లేటెస్ట్గా గేమ్ చేంజర్ వరకు దాదాపు 100 కోట్ల పైగా నష్టాలు ఉండబోతుందని ట్రేడ్ లెక్కలైతే వచ్చినాయి. 2000 నుంచి తమిళ డైరెక్టర్లు మన తెలుగు హీరోలతో పనిచేసిన మూవీస్ అని ఎన్ని డిజాస్టర్లు అయినాయి అనేది వీడియోలో మాట్లాడితే, ఫస్ట్ అయితే ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్తో ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ తీసిండు. ఆ సినిమా హిట్ అయిందని రెండో అవకాశం తమిళ డైరెక్టర్తో చేస్తే కొమరంపుల్లి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే డిజాస్టర్ అయింది. ఖుషి హిట్ అయిన తర్వాత తమిళ డైరెక్టర్తో ఇంకో మూవీ చేశాడు, అదే బంగారం మూవీ. ధరణి డైరెక్టర్. బంగారం అనేది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అదొక్క డిజాస్టర్ అయింది. మళ్ళీ బిల్లా వంటి బ్లాక్ బాస్టర్ తీసిన విష్ణువర్ధన్ స్టైలిష్ డైరెక్టర్ అని తమిళనాడులో మంచి పేరుంది. తెలుగులో పంజా మూవీ చేస్తే పవన్ కళ్యాణ్తో అది కూడా డిజాస్టర్ అయింది. ఇటు బంగారమైనా కొమరం పుల్లి అయినా కానీ పంజా మూవీ అయినా కానీ తమిళ డైరెక్టర్ చేసిన ప్రతిసారి ఒక ఖుషి మూవీ తప్ప పవన్ కళ్యాణ్కు డిజాస్టర్లు. ఇక్కడ ప్రొడ్యూసర్లు కానీ ప్రతి బయ్యర్స్ కానీ ప్రతి ఒక్కరు లాసే. చిరంజీవి గజనీ వంటి బ్లాక్ బాస్టర్ మూవీ తీసిన తర్వాత మురుగదాసు చిరంజీవితో చేసిన మూవీ స్టాలిన్ అయితే అనుకున్నంత రేంజ్లో ఆడలేదు, ఒక ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది. నందమూరి బాలకృష్ణ ఏకంగా చంద్రముఖి వంటి బ్లాక్ బాస్టర్ తీసిన పీవాస్ అయితే నందమూరి బాలకృష్ణతో చేసిన ఏకంగా మహారథి అయితే డిజాస్టర్ అయింది. అలాంటి డిజాస్టర్ అయితే ఇచ్చిండు. తమిళ డైరెక్టర్ను నమ్మిన చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా కానీ 100% ఫ్లాప్లే. కొన్న వాళ్ళు నిర్మించిన వాళ్ళు అందరూ లాస్లే. మహేష్ బాబు కూడా ఇంకా 2 సార్లు అయితే దెబ్బ పడ్డది. తమిళ డైరెక్టర్లు కోలుకోలేని దెబ్బ వేశారు మహేష్ బాబు కూడా. స్పైడర్ భారీ అంచనాల మధ్య వచ్చిన మురుగదాస్ సినిమా డిజాస్టర్ అయింది. ఇంతకు ముందు మహేష్ బాబు కెరీర్లోనే అసలు చెప్పుకోలేని సినిమా ఏదైనా ఉందంటే నాని. ఖుషి తర్వాత బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ కిట్ ఇచ్చిండు. ఎస్జే సూర్య మహేష్ బాబు కూడా ఇట్టు పడుతుంది అనుకుంటే కెరీర్నే మార్చే రేంజ్లో నాని మూవీ ఎంత డిజాస్టర్ అయిందో మన అందరికీ తెలిసిందే. ఓన్లీ ఈ స్టార్ హీరోల సినిమాలు మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి తెలుగు సినిమాల్లో డిజాస్టర్లు తీసిన తమిళ డైరెక్టర్లు. నిజంగా మన తెలుగులో చాలా మంది టాప్ డైరెక్టర్లు ఉన్నా కానీ ఎందుకు తమిళ వాళ్ళకు అవకాశం ఇస్తున్నారు అనేదే ఇప్పటికీ అర్థం కాదు. లేటెస్ట్గా గేమ్ చేంజర్ దెబ్బతో నిజంగా మన హీరోల గేమ్ చేంజ్ కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే దిల్ రాజు గేమ్ చేంజ్ మారింది. లేకపోతే గేమ్ చేంజర్ దెబ్బతో దిల్ రాజు కోలుకోలేని పరిస్థితి. ఇమీడియట్లీ వెంకీ మామ గేమ్ చేంజ్ అయితే మార్చేసిండు. ఒక పక్క ఇంత భారీ నష్టం, ఇందాక ప్రెస్ మీట్లో కూడా సక్సెస్ మీట్లో కూడా మేము బాయిలో పడబోతున్నాం అనే స్థాయి నుంచి సంక్రాంతికి వస్తున్నాం నిలబెట్టింది. మీ స్థాయి ఇక్కడ కాదు ఇక్కడ అని నిలబెట్టింది. నిజంగా సంక్రాంతికి వస్తున్నాం. ఇంత భారీ సక్సెస్ కాకపోతే ఇంకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు పరిస్థితి అయిపోయింది, క్లోజింగ్. దిల్ రాజు ఈ మధ్యకాలంలోనే అన్ని డిజాస్టర్లు, దాదాపు 300-400 కోట్లు పెట్టిన గేమ్ చేంజర్ ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకా దిల్లు మామ పని అయిపోయింది అనే స్థాయి నుంచి ఒక్కసారి నిలబెట్టింది. అందుకే ఎంత ఎమోషనల్గా మాట్లాడాడు మన దిల్ రాజు అయితే. వాళ్ళ బ్రదర్ శిరీష్ అయినా కానీ మేము పడిపోతున్నాం అనే స్థాయి నుంచి ఇంకా లాస్ట్ స్టేజ్ నుంచి విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం నిలబెట్టిందంటే ఆ డైరెక్టర్ ఎవరు? అనిల్ రావుపూడి. మన తెలుగు డైరెక్టర్లను నమ్మిన ప్రతిసారి దిల్ రాజు ఎక్కడ మోసం పోలేదు. తమిళ డైరెక్టర్ శంకర్ ఆహా ఓహా అని అడిగిందంతా ఇచ్చి డబ్బులు పెట్టి లాస్ట్కి అయితే ట్రేడ్ నుంచే విమర్శలు, ఫేక్ పోస్టర్లు అని సినిమా మీద నెగిటివిటీ ప్రచారం, ఇవన్నీ దిల్ రాజు కూడా ఒక స్టార్ డైరెక్టర్ తమిళ డైరెక్టర్ అని చెప్పి 5 గంటల నిడివిడి వచ్చేదాకా ఎక్స్ట్రా ఫుటేజ్ ఇంతగానో వేస్ట్ అవుతుంటే 100 కోట్లు ఖర్చు అవుతుంటే దిల్ రాజు కూడా చూసుకోలేదా? అక్కడ ఏంటంటే ప్రెస్టేజ్. శంకర్ డైరెక్టర్ RRR తర్వాత రామ్ చరణ్ మూవీ ఈ ప్రెస్టేజే తీసుకున్నాడు. కానీ కంటెంట్ ఏంటి, డైరెక్టర్ ఏం తీస్తున్నాడు, మనం ఏంది అని ఏలు పెట్టకుండా ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఎంత లాస్ అయింది ఇప్పుడు. అది ఆ లాస్ను మొత్తం రికవరీ చేసింది అది ఒక తెలుగు డైరెక్టరే, అది అనిల్ రావుపూడి.
నిజంగా ఇవన్నీ ట్రాక్ రికార్డులు చూస్తుంటే ఇటు మహేష్ బాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, చిరంజీవి అయినా, నందమూరి బాలకృష్ణ అయినా, నాగార్జున అయినా కానీ ఫ్లాప్ డైరెక్టర్లు ఈ రేంజ్ లో తమిళ డైరెక్టర్లు దెబ్బేశారు. నెక్స్ట్ ఎన్టీఆర్ నిల్సన్ అంటున్నాడు సితార్ ఎంటర్టైన్మెంట్. వామ్మో, అక్కడ బ్లాక్ బస్టర్లు కొట్టినా కానీ తమిళ డైరెక్టర్లు మన తెలుగు హీరోల దగ్గరకు వచ్చేటాలకు డిజాస్టర్లు అవుతున్నాయి. ఉదాహరణకు గజని వంటి సెన్సేషనల్ సౌత్ ఇండియానే తిప్పుకున్న మురుగదాసు చిరంజీవి దగ్గరకు వచ్చేటాలకు తేడా కొట్టేసింది రిజల్ట్. చంద్రముఖి వంటి బ్లాక్ బస్టర్ తీసిన తర్వాత పీవాసు బాలకృష్ణ దగ్గర రిజల్ట్ కొట్టింది. మళ్ళా ఈ మధ్యకాలంలో వచ్చిన రూలర్ అయితే అవుట్డేటెడ్ స్టోరీతో తీశాడు. ఇవన్నీ లెక్కలు చూస్తుంటే ఎన్టీఆర్ నిజంగా నిల్సన్తో వద్దు నాయన. మన తెలుగు డైరెక్టర్ గోపిచంద్ మల్లి అని, అనిల్ రావుపూడి, మన చాలా మంది టాలెంట్ అవుట్ మాస్ టాలెంట్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. తమిళ డైరెక్టర్ వద్దని 100% అనిపిస్తుంది. ఈ రిజల్ట్లు చూసిన తర్వాత శంకర్ ఎలాంటి దెబ్బ కొట్టాడు, కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తమిళం వైపు చూడాలంటే భయపడే రేంజ్ లో మన తెలుగు హీరోలకు అలాంటి షాక్ అయితే దాకింది. గేమ్ చేంజర్ అయితే తమిళ డైరెక్టర్ల దగ్గర టాలెంట్ ఉంది, అది తమిళ హీరోల వరకే ఆ టాలెంట్ పనిచేస్తుంది. మన తెలుగు హీరోల దగ్గరకు వచ్చేటాలకు, తెలుగు ప్రొడ్యూసర్ దగ్గర వచ్చేటాలకు భారీ నష్టం, భారీ డిజాస్టర్సే అవుతున్నాయి. గత రికార్డులు 2000 నుంచి ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్కు 3 డిజాస్టర్లు, చిరంజీవికి డిజాస్టర్లు, బాలకృష్ణకు డిజాస్టర్లు, మహేష్ బాబుకు డిజాస్టర్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇంకా దిల్ రాజు అయితే సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ చూసి చాలా సంతోషంగా ఉన్నాడు, మామూలుగా లేదు. అబ్బా పోయిందిరా అని 2 రోజులు నిద్ర పట్టకుండా ఉన్న దిల్ రాజు సంక్రాంతికి వస్తున్నాం ఈ రేంజ్ సక్సెస్ చూసిన తర్వాత హ్యాపీ. అబ్బా మొత్తం రికవర్ అయ్యింది, ఎంత పోయిందో అంత వెనక్కి తీసుకొచ్చేటట్టుంది ఈ మూవీ. బాక్స్ ఆఫీస్ ట్రేడ్ లెక్కలు చూస్తుంటే అన్బిలీవబుల్ రికార్డ్స్. నిజంగా ఒక చిన్న సినిమాగా మౌత్ టాక్తో మొదలైన ఈ సాంగ్స్ హిట్ అవ్వడం, ఫ్యామిలీ ఆడియన్స్ను అట్రాక్ట్ చేయడం, ఫ్యామిలీలు వెళ్ళినప్పుడు ఒక్కరికి 4-5 వెళ్తుంటారు, అదే కలిసి వచ్చింది ఈ సినిమాకు. అందుకే దిల్ రాజు మాత్రం ఒక సైడ్ దెబ్బేసిన, ఇంకో సైడ్ పూర్తిగా ఆదుకున్నది. అందుకే గేమ్ చేంజ్ అయింది దిల్ రాజు అయితే 100% ఈ సంక్రాంతికి. అందుకే ఆలోచించుకోవాలి ఏ సినిమా ఖర్చు పెట్టాలి, ఎంత పెట్టాలని చాలా వరకు ఆచితూచి మాట్లాడుతున్నాడు దిల్ రాజు అయితే. దట్ ఈస్ విజయం అనేది అపజయం అనేది అంత కేర్ఫుల్గా ఉండేటట్టు చేస్తుంది. ఇక డాకు మహారాజు నందమూరి బాలకృష్ణ కెరీర్లోని ఒక స్పెషల్ ఫిలింగా కాబోతుంది. పోటీలోని కూడా బెస్ట్ కలెక్షన్స్ రాబడుతుంది. ఈరోజు సక్సెస్ మీట్ కూడా కోహినూరు ఐటీసీ హోటల్లో ఉండబోతుంది. ఇంకా తమిళ వర్షన్ కూడా మంచి పాజిటివ్ టాక్తో దూసుకోబోతుందని అంటున్నారు. లాంగ్ రన్లో వీకెండ్ తర్వాత బ్రేక్ ఈవెన్ అయిపోయి లాంగ్ రన్లో ఎంత దూరం వెళ్తుంది అనేది వెయిటింగ్ చేయాలి. కరెక్ట్ ప్రమోషన్ చేస్తలేరు వీళ్ళు, పబ్లిసిటీ కానీ. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, ఆల్రెడీ సక్సెస్ సెలబ్రేషన్స్, యాడ్స్ ఏ విధంగా ఇస్తున్నారు. డాకు మహారాజ్ అనేది పెద్ద సక్సెస్, ఆడియన్స్లోకి మూవీని తీసుకుపోయే ప్రమోషన్ అయితే చేయట్లేదు. ఈ మధ్యకాలంలో ఏ సినిమా అయినా కానీ ఆడియన్స్లోకి, ఒక ఇంట్లోకి వెళ్ళి రీచ్ అవ్వాలంటే సాంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సంక్రాంతికి వస్తున్నామనే మూవీలో గోదావరి గట్ట అనేది ప్రతి ఇంటిలోకి వెళ్ళింది, ప్రతి ఇంట్లో పాడుకునేటట్టు ఆ సినిమా సాంగ్ అనేది అంత పెద్ద హిట్ అయింది. అందుకే మార్నింగ్ షో నుంచి ఆ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఎగబడి చూస్తున్నారు. డాకు మహారాజ్ అనేది మెయిన్ మైనస్ ఏంటంటే సాంగ్స్ అనేది భారీ స్థాయిలో హిట్ కాకపోవడం, ఫ్యామిలీ ఆడియన్స్ను అట్రాక్ట్ చేయలేకపోయిన సాంగ్స్ అయితే. మాస్ సాంగ్ వచ్చినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని సాంగ్స్ అనేది ఒకటి భారీ స్థాయిలో ఒక సాంగ్ పడి ఉంటే డాకు మహారాజు రేంజ్ అనేది ఊహాతీతం, ఆ రేంజ్లో ఉంటుండే. ఇంకా ఆ ఫ్యామిలీ ఆడియన్స్ అనేది ఒక రేంజ్లో థియేటర్లకు దండయాత్ర జరుగుతుండే. కానీ రెండింటికి ఇది ఒకటే మైనస్, సాంగ్స్ భారీ హిట్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం ఓన్లీ కంటెంట్ తోటే దూసుకోబోతున్న డాకు మహారాజు. ఎన్టీఆర్, నెల్సన్, దిలీప్ కుమార్ తో సితార్ ఎంటర్టైన్మెంట్లో తమిళ డైరెక్టర్తో మూవీ చేయాలా వద్దా అనేది కామెంట్ రాయండి. జైలర్ హిట్ అయినా కానీ మన తెలుగు హీరోని ఏం చేస్తాడో ఎన్టీఆర్ అనే భయం అయితే ఉంది. ఎందుకంటే ఈ లేటెస్ట్ రిజల్టులు చూసిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్. వెంకటేష్ కూడా భారీ డిజాస్టర్లు ఉన్నాయి, జెమినీ వంటి చాలా సినిమాలు ఉన్నాయి తమిళ డైరెక్టర్లు. ఇందులో ఏఆర్ రెహమాన్ మన తెలుగులో డైరెక్ట్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ప్రతి సినిమా ఫ్లాపే. తమిళనాడులో చేసిన సినిమా ఇక్కడ డబ్ అయితే మాత్రం సూపర్ హిట్. ఏఆర్ రెహమాన్ కూడా సెంటిమెంట్ ఉంది, తెలుగు కొమరం పులి నుంచి అన్ని సూపర్ పోలీస్ నుంచి అన్ని డిజాస్టర్లే, అది కూడా సెంటిమెంట్ ఉంది. థ్యాంక్ యూ.